వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. కొడాలి నానిని అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేజీల్లో నెక్స్ట్ టార్గెట్ నానియేనా? ఎందుకంటే ఏపీలో మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకరికి గుండెపోటు వచ్చింది, విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ చేసిన లోకేష్ వ్యాఖ్యలు కొడాలి నానిని ఉద్దేశించి చేసినవంటూ చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అని మంత్రి లోకేష్ మాటల్లో కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్రబు కంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్రబు కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్రబు కంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్రబు కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సో విన్నారు కదా, నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కడప వేదికగా జరిగినటువంటి మహానాడు వేదికలో ముగింపు రోజైనటువంటి 29వ తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. సుమారు 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి నాయకుల నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా రాయలసీమ గడ్డ కడప ప్రాంతంలో చేసినటువంటి ఈ మహానాడులో లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ ఎవరు అనేటువంటి టార్గెట్నే క్లియర్గా తెలుస్తుంది. అది కొడాలి నానే అని ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు అంటున్నారు. ఒకసారి కొడాలి నాని గురించి సంబంధించిన కొన్ని వివరాలని మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడిగా ముద్రపడినటువంటి కొడాలి నాని 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. గుడివాడ నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. జగన్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి నాని అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు గుప్పించేవారు. యువనేత నారా లోకేష్ను కూడా విడిచిపెట్టలేదు. ఆయన పైన సూటిగానే ఆయన దాడి చేశారు. పప్పు సుద్దా అంటూ కూడా విమర్శలు చేశారు. సో దీంతో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా కొడాలి నానిని టార్గెట్ చేశారు. ఖచ్చితంగా ఈయన పైన టిట్ ఫర్ ట్యాట్ తీసుకోవాల్సిందే అంటూ అందరూ కూడా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి అప్డేట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కొడాలి నాని అని తెగ ప్రచారం నడిచింది. ఎందుకంటే కూటమి సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాల నుంచి మొదటి రోజు నుంచే నాని పైన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ఇంతలో కొడాలి నాని ఎవరు ఊహించినట్లుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది. గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కొడాలి నాని. ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, బయటికి ఇప్పట్లో రారని తెగ హడావిడి నడిచింది. ఆ వార్త హల్చల్ అయ్యింది, మీడియాలో ప్రధాన వార్తగా ప్రసారమైంది. అయితే ఆయన రీసెంట్గా ఉన్నఫలంగా హైదరాబాదులో ఓ పెళ్లి రిసెప్షన్లో కనిపించారు. దీంతో మరోసారి నాని వార్తల్లో నిలిచారు. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికలో కావచ్చు, ఇటువైపు కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు, ఫేస్బుక్ హ్యాండిల్స్లో ఇదే ప్రధాన విజువల్గా కనీసం ఒక 2-3 రోజులు హల్చల్ చేసింది.
ఇక పెళ్లి వేడుకల్లో కనిపించినటువంటి కొడాలి నాని ఆరోగ్యంగానే కనిపించినట్లుగా ఆ విజువల్లో కనిపించింది. దీంతో ఆయన కేసులను మరింత ముందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేసే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది, కార్యకర్తలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ అందరూ కూడా దీనిపైనే చర్చ నడుస్తుంది. అయితే ఇంతలోనే కొడాలి క్యాంపు నుంచి ఒక వార్త బయటకు వచ్చింది. కొడాలి నాని అంత యాక్టివ్గా లేరని, ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చిందని, ఆయన ఎవరిని కలవడం లేదని ఒక సందేశాన్ని, సమాచారాన్ని పంపించారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొడాలి నాని ఎక్కువ మందిని కలవడం లేదు, ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక కొడాలి నాని శిబిరం నుంచి ఇలాంటి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మరో 2 నెలల తర్వాత కొడాలి నాని అందుబాటులోకి వస్తారని కూడా తెలుస్తోంది. అయితే పోలీసులు కొడాలి నాని విషయంలో ప్రత్యేక వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. పక్కా వ్యూహంతోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా బలంగా సాగుతోంది. దాంతోపాటుగా జైల్లో ఉండేవారు అన్న అభిప్రాయం వాస్తవానికి వల్లభనేని వంశీమోహన్ తర్వాత అరెస్టు కొడాలి నానిదేనని టాక్ కూడా నడిచింది. గుండె నొప్పి, ఆపరేషన్ అని తప్పించుకోకపోతే ఇప్పటికే వంశీతోనే నాని కూడా అరెస్టు జరిగి ఉండేది అనేటటువంటి వాదన కూడా వినిపించింది. ఇక తెలుగుదేశం పార్టీ కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అంటూ బలంగా ప్రశ్నిస్తోంది, వెయిట్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శిబిరం అంతా. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, అయితే అరెస్టులకు భయపడమని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ నేతల వెర్షన్ ఏంటో ఒకసారి విందాం. రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. సో మనం విన్నాం కదా, ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సమాధానాలకు కానీ వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వెర్షన్లో జూపూడి ప్రభాకర్ కూడా స్పందించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటలు ఒకసారి విందాం. వ్యక్తికి స్వేచ్ఛ ఉందని, మాట్లాడే హక్కు ఉందని ఆర్టికల్ 19 ప్రకారం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉందని మాట్లాడుకుంటున్నాం. ఉందా? జీవించే హక్కు ఉందని ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడుకుంటున్నాం. ఉందా? మాట్లాడితే కొట్టడం, ప్రాణాలు తీసేయటం, నరికేస్తారట. అందుకే నేను చెప్తున్నా, మీ శిరస్సు మీద మీరు వేసుకొని తిరుగుతున్న అప్పులతో ఉన్నటువంటి అప్పుల లక్షల కోట్లలో ఉన్న కిరీటం, మెడలో అవినీతి మాల, మీ చేతులు కంటుకున్న రక్తం మరకలు, ప్రత్యర్థులు అంటే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్. వ్యక్తికి స్వేచ్ఛ ఉందని, మాట్లాడే హక్కు ఉందని ఆర్టికల్ 19 ప్రకారం
రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఇక చూసాం కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెర్షన్. అయితే ఇన్ని వార్తలకి కారణమైనటువంటి నారా లోకేష్ చేసినటువంటి హాట్ కామెంట్స్ని మరొక్కసారి విందాం ఆయన మాటల్లోనే. ఈరోజు ఎర్ర బుక్క కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సో విన్నాం కదా, ఇది లోకేష్కి సంబంధించినటువంటి మాటలు. ఆయన మాటలు కాదు, మాటల తూటాలు. లక్షలాదిగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ఆయన మనసులో ఉండేటటువంటి రెడ్ బుక్ మరో పేజీని తిప్పినట్లే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానిని విడిచిపెట్టొద్దని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. చంద్రబాబుతో లోకేష్పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని విడిచిపెట్టొద్దు అంటూ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి అరెస్టు కొడాలి నానిది అని అంతా భావించారు. కానీ ఏడాది జాప్యం జరిగింది. ఇప్పుడు పోలీసులు తన విషయంలో దూకుడుగా వ్యవహరిస్తారని తెలిసి కొడాలి నాని కూడా జాగ్రత్త పడతారని తెలుగుదేశం పార్టీ అభిమానులు భావిస్తున్నారు. సో కడపలో జరిగినటువంటి మహానాడు వేదిక మీద లోకేష్ చేసినటువంటి హాట్ కామెంట్స్తో నాని అరెస్ట్ మీద మరోసారి చర్చ స్టార్ట్ అయింది. చూడాలి మరి కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో, నెక్స్ట్ ఏం జరగబోతుందో, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి యూటీవీ.